నమస్కారం. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో థైరాయిడ్ సమస్యలు, ఆయుర్వేద చికిత్స. పిఎస్ఎస్ శాతం ఎక్కువైతే క్యాన్సరేనా? ఆబగా తింటే అధిక బరువు. ఇంకా సమస్య సలహా, హెల్త్ టిప్. థైరాయిడ్ సమస్యలు ఇవాళ స్త్రీల పాలిట పెను శాపాలుగా పరిణమిస్తున్నాయి. థైరాయిడ్ హార్మోన్ తక్కువైనా ఎక్కువైనా దాని ప్రభావం శరీరంపై చాలా తీవ్రంగా ఉంటుంది. ఋతుక్రమంలో చిక్కులు మొదలుకుని సంతానలేమి వరకు రకరకాల సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. అయితే జీవనశైలిలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మార్గాలను ప్రయత్నించడం ద్వారా థైరాయిడ్ లోపాలను చక్కగా సరిచేసుకోవచ్చు. థైరాయిడ్ సమస్యలకు ఆయుర్వేద చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెడ కిందుగా గొంతు ముందు భాగంలో సీతాకోక చిలుకలా కరుచుకొని కనిపిస్తున్నదే థైరాయిడ్ గ్రంథి. మన శరీరం మొత్తానికి చురుకుదనాన్ని ఇచ్చే కీలకమైన T3, T4 హార్మోన్లను స్రవించే అమోఘమైన అవయవం ఇది. గోళ్ల దగ్గర నుంచి గుండె దాకా, జీర్ణ ప్రక్రియ నుంచి సంతాన సామర్థ్యం వరకు మన శరీరంలోని ప్రతి జీవక్రియను ప్రభావితం చేసే కీలకమైన హార్మోన్లు ఇవి. అందుకే ఈ హార్మోన్లు ఎక్కువైనా లేదా తక్కువైనా మనకు అనేక సమస్యలు చుట్టుముడుతుంటాయి. ఆయుర్వేదంలో ఈ థైరాయిడ్ డిస్ఫంక్షన్ని అగ్ని యొక్క వికృతిగా వివరించారు. అయితే ఈ అగ్ని యొక్క వికృతిని సరిచేసే విధంగా ఉండే ఔషధాలకు ఒక రకమైన గుణం ఉండాలి. ఆ గుణం ఏంటంటే దీపనం అనే గుణం. ముందుగా ఈ హైపోథైరాయిడిజం ఉన్నవాళ్ళు ఎటువంటివి తీసుకోకూడదంటే దాంట్లో ముఖ్యంగా వేప, మెంతులు, తర్వాత తమలపాకు ఇలాంటి వాటిని పూర్తిగా నిషేధించాలి. ఎందుకంటే వీటికి యాంటీ థైరాయిడ్ యాక్టివిటీ ఉంది కనుక వీటిని నిషేధించడం చాలా మంచిది. అదేవిధంగా ఎక్కువగా తీసుకోవాల్సిన వాటిలో ఇంకా మునగ ఆకు, అదేవిధంగా కీరా దోసకాయ, క్యారెట్స్, క్యాబేజీ, అదేవిధంగా మనకి దొరుకుతాయి అంటే కొన్ని రకాల సీజన్స్లో మనకు కొన్ని రకాల ఆకుకూరలు దొరుకుతాయి. వాటిలో అత్యంత ముఖ్యమైనది తెల్ల గల్లిజేరు. ఈ తెల్ల గల్లిజేరు కూడా ఒక అత్యంత ముఖ్యమైన ఆయుర్వేద ఔషధం. దీన్ని వాడడం వల్ల ఈ థైరాయిడ్ వల్ల వచ్చే రకరకాల నిస్సత్వ, నీరసము, కీళ్ళ నొప్పులు, అదేవిధంగా నిద్ర పట్టకపోవడము, రక్తం యొక్క పరిమాణం తగ్గడం ఇలాంటి సమస్యలన్నీ మనకి నిరోధించబడతాయి. ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతిరోజు ఉదయం లేవగానే 1.5 నుంచి 2 గ్లాసుల గోరువెచ్చని నీళ్లు ఖాళీ కడుపులో తాగుతూ ఉండాలి. దాంతోపాటుగా ప్రాణాయామ చేస్తూ ఉండాలి. ప్రాణాయామంలో కూడా ముఖ్యంగా ఉజ్జాయి ప్రాణాయామం అనేది అత్యంత ముఖ్యమైనది. దీంతో పాటుగా వీలైతే అక్యుప్రెషర్ పాయింట్, ఇది మనకి చేతి యొక్క ఈ భాగంలో ఈ థైరాయిడ్కి సంబంధించిన పాయింట్ ఉంటుంది. ఈ పాయింట్లో బొటన వేలితోని ఒక 20 సార్లు ఈ విధంగా నొక్కుతూ ఉంటే 2 చేతులకు ఇటు 20 సార్లు, అదేవిధంగా ఇటువైపు ఒక 20 సార్లు, రోజుకి వీలైతే 3 నుంచి 4 సార్లు ఈ విధంగా చేస్తుంటే థైరాయిడ్ యొక్క డిస్ఫంక్షన్ అనేది కూడా నార్మలైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. థైరాయిడ్ సమస్యలు 2 రకాలుగా కనిపిస్తాయి. ఒకటి హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి కావడం. దీన్నే మనం హైపర్ థైరాయిడిజంగా పిలుస్తాం. హార్మోన్ ఉత్పత్తి తక్కువగా ఉండటాన్ని హైపోథైరాయిడిజంగా పిలుస్తారు. హైపోథైరాయిడిజం అన్నది ఇవాళ చాలా మంది స్త్రీల జీవితాల్ని అతలాకుతలం చేస్తోంది. థైరాయిడ్ హార్మోన్ తక్కువ కావటం వల్ల చాలా మందిలో నెలసరి చికాకులు ఎక్కువగా ఉంటున్నాయి. అన్నింటికీ మించి గర్భధారణ అన్నది కష్టమైన వ్యవహారంగా మారుతోంది. ఒకవేళ గర్భం ధరించినా గర్భిణీ దశలో అనేక సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. హైపోథైరాయిడిజం లేదా మామూలుగా అందరూ అనుకునే థైరాయిడ్ సమస్యకు ఆయుర్వేద గృహౌషధాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిలో అత్యంత ముఖ్యమైనది, శ్రేష్టమైనది, అత్యంత ప్రభావవంతంగా పనిచేసేది మనందరికీ తెలిసిన మునగ ఆకు. మునగాకు మామూలుగా అందరము మన పప్పులో వేసుకొని తింటూ ఉండే మునగాకు ఈ థైరాయిడ్ సమస్యకి ఒక చక్కటి పరిష్కారం. ఈ మునగ ఆకును తీసుకునే విధానం ఎలా అంటే మామూలుగా మనకి ఈ పచ్చి మునగ ఆకులను తీసుకొచ్చి నీడన ఎండించి వాటిని బరక చూర్ణంగా చేసుకొని మనం స్టోర్ చేసుకొని ఉంచుకోవాలి. దాంట్లో ఒక 50 గ్రాముల మోతాదులో ఈ చూర్ణాన్ని తీసుకుని ఒక 2 లీటర్ల నీళ్లలో వేసి
ఆ నీళ్లు పావు లీటర్ అయ్యే వరకు మరగ కాచి ఆ నీళ్ళని ఉదయము పరగడుపున తాగుతూ ఉండాలి. ఈ హైపోథైరాయిడిజంలో ఉండే ఇంకొక సమస్య ఆస్టియోపోరోసిస్. ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు గుల్లవాడడం, ఎముకల్లో కాల్షియం యొక్క నిల్వలు, కాల్షియం అండ్ మినరల్స్, ఫాస్ఫరస్ మొదలగు తగ్గడం అనేది ఆస్టియోపోరోసిస్లో ఉంది. ఈ ఆస్టియోపోరోసిస్ను సమర్థవంతంగా ఎదుర్కొనే ఒక చక్కటి గృహౌషధంగా మనం ఉపయోగించుకునేది నువ్వులు. మామూలుగా మనం వంటల్లో వాడే నువ్వులని 1 నుంచి 2 స్పూన్ల నువ్వులని సమానంగా, అంటే 2 స్పూన్ల బెల్లం కలిపి ముద్దలాగా చేసుకొని ఉదయం ఒక పూట, రాత్రి ఒక పూట తీసుకుంటూ ఉండాలి. ఈ విధంగా తీసుకోవడం వల్ల ఈ థైరాయిడ్ వల్ల వచ్చే ఆస్టియోపోరోసిస్ అనేది నివారించబడుతుంది. ఒకవేళ ఉన్నవారికి కూడా అది చక్కగా మనం ఎదుర్కొనగలుగుతాము. దానివల్ల వచ్చే కీళ్ళ నొప్పుల నుంచి కూడా మంచి ఉపశమనం కలుగుతుంది. ఇంకొకటి కొబ్బరి నూనె. దీంట్లో ఉండే ఈ పాలీ ఫ్యాటీ యాసిడ్ చైన్స్ అనేవి ఈ థైరాయిడ్ ఫంక్షన్ని నార్మల్ చేయడానికి ఉపయోగపడతాయి. కాబట్టి మనము వీలైతే ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి వంట నూనెగా కొబ్బరి నూనెను వాడడం అత్యంత ముఖ్యం. ఇంకొక ఔషధము పిప్పళ్ళు. మనందరికీ తెలిసిన పిప్పళ్ళు. ఈ పిప్పళ్ళ యొక్క ఉపయోగం ఏంటంటే కొన్నిసార్లు కొంతమందిలో సెలీనియం డెఫిషియన్సీ వల్ల కూడా ఈ థైరాయిడ్ హార్మోన్ల వ్యవస్థలో కొన్ని రకాల మార్పులు వస్తాయి. దానివల్ల థైరాయిడ్ డిస్ఫంక్షన్ అనేది మొదలవుతుంది. కాబట్టి ఇలాంటి వారికి ఈ పిప్పలి చూర్ణం 1/2 గ్రాము నుంచి 1 గ్రాము మోతాదులో తేనె కలిపి నాకిస్తూ ఉంటే ఇది ఈ సెలీనియం డెఫిషియన్సీ వల్ల వచ్చే హైపోథైరాయిడిజం చాలా చక్కగా ఎదుర్కొనబడుతుంది. హైపోథైరాయిడిజంలో ఉపయోగపడే ఆయుర్వేద ఔషధాలు, వీటిల్లో మొట్టమొదటిది అత్యంత ముఖ్యమైనది కాంచనార గుగ్గులు. ఈ కాంచనార గుగ్గుల్ని 1 నుంచి 2 గ్రాముల చొప్పున 3 పూటలు తీసుకుంటూ ఉంటే ఈ థైరాయిడ్ యొక్క ఫంక్షన్ అనేది నార్మలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యవర్ధిని వటి అనేది కూడా ఒక ముఖ్యమైన ఔషధం. దీంతోపాటు గుగ్గులు తిక్తక కషాయము అనేది కూడా చక్కగా ఉపయోగపడే ఆయుర్వేద ఔషధం. వీటితో పాటుగా ఏకమూలికలుగా చెప్పబడే ఇతర ఔషధాలలో అత్యంత ముఖ్యమైనది అశ్వగంధ. హైపోథైరాయిడిజం ఉన్న ప్రతివారు తప్పకుండా ఆలోచించాల్సిన ఒక విశిష్టమైన మూలిక అశ్వగంధ. ఇది అందరికీ తెలిసిన ఆయుర్వేద ఔషధం. ఎందుకంటే అశ్వగంధ వాడడం వల్ల ఈ T4 అంటే థైరాయిడ్ సంబంధించిన ఒక రకమైన హార్మోన్ T4 హార్మోన్ అంటారు. ఈ T4 హార్మోన్ అనేది దాని యొక్క కాన్సన్ట్రేషన్, సీరం కాన్సన్ట్రేషన్ ఆఫ్ థైరాయిడ్ T4 లెవెల్స్ని పెంచే ఒక అద్భుతమైన శక్తి ఈ అశ్వగంధకు ఉంది. అంతేకాక ఇది రసాయన మూలిక, అంటే రిజువనేటింగ్ మూలిక. బాడీలో ఉండే డిటాక్సిఫికేషన్ ఒక అవసరాన్ని ఇది తీర్చే ఒక మూలిక. అదేవిధంగా గుగ్గులు, మామూలుగా మనం వాడే ధూపం వేయడానికి ఉపయోగపడే గుగ్గులు, దీని యొక్క ఉపయోగం ఏంటంటే ఇది T4 టు T3 కన్వర్షన్ అనేది పెంచుతుంది. ఈ T3 అనేది బయో యాక్టివ్ హార్మోన్ కాబట్టి ఈ T4 నుంచి T3 అనే దాన్ని మనకు ఈ బయో యాక్టివ్గా ఉండే థైరాయిడ్ హార్మోన్ని కాన్సన్ట్రేట్ చేసేది, రక్తంలో పెంచేది ఈ గుగ్గులు. మధుమేహంలాగే థైరాయిడ్ సమస్యల్ని కూడా ఇప్పుడు జీవితకాలపు సమస్యలుగానే భావించాలి. థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి సరిగ్గా ఉండేందుకు నిర్ధారిత మోతాదులో ప్రతినిత్యం మాత్రను వేసుకోవాలి. గర్భం ధరించగానే థైరాయిడ్ మాత్రల్ని ఎంతమాత్రం ఆపకూడదు. థైరాయిడ్ హార్మోన్ల శాతాన్ని బట్టి మాత్రల మోతాదును ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి. బరువు పెరగకుండా ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తరచుగా థైరాయిడ్ టెస్టులు చేయించుకోవాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా థైరాయిడ్ సమస్యల్ని చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు.